నమస్తే అన్న. నమస్తే అన్న. బర్నీ ఎలిమినేట్ అయ్యాడు కదా, ఎలా అనిపించింది నీకు? కానీ బర్నీ గారు అయితే ఎలిమినేషన్ అయిపోయారని చెప్పేసి ఆల్మోస్ట్ టాక్ అయితే బయటకు వచ్చేసింది. ఓకే, ఇప్పుడు బర్నీ గారు ఎలిమినేషన్ కి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నావు? యాక్చువల్ గా ఆయన గేమే బ్రో. ఎందుకంటే ఆయన స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నేను అనుకున్నా కదా టాప్ 5 లో ఉండాల్సిన కంటెస్టెంట్ రా బాబు అనుకున్నా. కాకపోతే ఆ తర్వాత అనిపించింది కదా బర్నీ గారు ఈ బాండింగ్స్ అవి ఇవి పెంచుకోవడం వల్ల ఎక్కడో వెనుకబడ్డాడు అన్నట్టు. నాన్నెందుకో వెనుకబడ్డాడు అని చెప్తారు కదా, అలా ఈ నాన్న బౌండేషన్ పెంచుకొని వెనకబడ్డాడు ఆయన. అది మొత్తానికి వెనకబడ్డా, బిడ్డల వెనకబడ్డా, చాలా వెనకబడ్డాడు బ్రో. నాన్న అన్న అనే బాండింగ్స్ పెంచుకొని వాళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళకి సపోర్ట్ చేసి ఏదో అనుకున్నాడు కానీ లాస్ట్ లో ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్తున్నాడు అంతే. నాన్న నాన్న అని చెప్పి నాశనం చేశారు బర్నీ గారిని. గట్టిగా మాట్లాడంటే నాశనం చేయలేదు, నాశనం అయిపోయాడు. ఆయనే నాశనం చేశారా అంటే మనం అట్లా చెప్పలేం కదా. కాకపోతే నాశనం అయిపోయాడంటే అది బెటర్ వర్డ్. అంటే ఇప్పుడు బర్నీ గారు ఎలిమినేషన్ కి కారణము దివ్యనా తనుజన అంటే ఎవరి పేరు చెప్తావు అన్న? నేను యాక్చువల్గా బర్నీ గారు ఎలిమినేషన్ కారణము ఎవరి పేరు చెప్పను, ఆయన సరిగా ఉండుంటే వీళ్ళు సరిగా ఉండేటోళ్ళు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు నా పక్కన ఉన్నారు, నేను అన్న అంటే తమ్ముడు అంటే హాయ్ బాయ్ అంటే ఓకే. అన్న తమ్ముడు అని చెప్పి నా తమ్ముడు అనిపించింది కదా, నీ ఆస్తి మొత్తం నాకు ఎలా నువ్వు బికరే అవుతావు కదా. ఇక్కడ జరిగింది అంతే. ఆయన ఫైనిజం మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది, ఆయన ఫేవరిజం మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. దానివల్ల మిస్టేక్ అయిపోయిందని చెప్పి నేను అనుకుంటాను. కొంతమంది ఏంటంటే ఫస్ట్ ఈమె తనుజ స్టార్ట్ చేసింది నాన్న, తర్వాత దివ్య కొనసాగించింది. ఆ కొనసాగించడం వల్ల అందులో మునిగిపోయాడు కంప్లీట్ గా అంటున్నారు, అది కరెక్టేనా? వాస్తవంగా మునిగిపోయాడు బ్రో. ఎవరు తవ్విన గుంతలో వాడే పడతానని చెప్తారు కదా, ఆయన గుంత తవ్వుకొని ఆయన పడిపోయాడు. దానికి మనం ఏం చేయలేం కదా. తనుజ తప్పేం లేదు, మొత్తం దివ్యాదే తప్పు. దివ్య రావడం వల్లే తనుజను వదిలేసి దివ్య చుట్టూ తిరిగాడు. ఇంకా దివ్య మీద బాండింగ్ పెంచేసుకొని బయటకు వచ్చేసాడని అందరూ అంటున్నారు, మీరేమంటారు? అదే కదా బ్రో, ఇక వాళ్ళ మీద బాండింగ్ పెంచుకొని బయటికి రావడమే జరిగింది కాబట్టి మనం కూడా అంతే అంటాం. ఇక తప్పు ఎవరు పెద్ద తప్పు చేశారు, తనుజనా దివ్యనా బర్నీ గారు ఎలిమినేట్ అవ్వడానికి? బర్నీ గారే తప్పు చేశారు. ఆయనే అసలు వాళ్ళతో బాండింగ్ పెంచుకొని తప్పు చేసింది ఆయన పోయి మనం వేరే వాళ్ళ మీద నిందేస్తే ఎట్లా? ఆయనే తప్పు చేశాడు. అంటే ఏ తప్పు చేశాడు అనుకుంటా? అంటే వాళ్ళు బ్రో వచ్చింది గేమ్ ఆడడానికి బ్రో. అమ్మ నాన్న తమ్ముడు అని చెప్పేసి బాండింగ్లు పెంచుకోవడం కోసం కాదు కదా. అన్న చెల్లి తమ్ముడు అని చెప్పేసి బాండింగ్లు పెంచుకోవడం కోసం కాదు కదా. మనం వచ్చింది గేమ్ ఆడడానికి. గేమ్ ఆడుకుందాం, ఫ్రెండ్లీగా ఉందాం, ఫ్రెండ్షిప్ లో ఉందాం. కానీ మరి నాన్న అన్న తమ్ముడు అనే బాండింగ్ తో బాగుండదు. లాస్ట్ టైం కూడా అదే బాండింగ్ తోటి తన పేరు ఏంది శివాజీ గారు ఉన్నప్పుడు ఒక ఆమె వచ్చింది, రతిక కాదు డాడీ అని చెప్పేసి వచ్చింది. నైని పావని బిగ్ బాస్ 7 సీజన్ లో వచ్చింది. ఒకటే వారం ఉండేది, తర్వాత నాన్న అనుకుంటూ వెళ్ళిపోయింది అంతే. ఈ బాండింగ్స్ పెంచుకుంటే అదే జరుగుతుంది, వేరే ఏం జరగదు. బాండింగ్స్ పెంచుకోవడమే కరెక్ట్ కాదు అసలు నాకు అడిగితే. లేదు బ్రో, నాకెందుకు శివాజీ గారు కూడా అప్పట్లో ఏం ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు. కాకపోతే ఆయన కొంచెం బజ్ ఎక్కువ అందుకని చెప్పేసి ఆయన లేపారులే, కానీ ఆయన కూడా పెద్ద ఎంటర్టైన్మెంట్ ఏమి ఇవ్వలేదు. ఆయన కూడా నార్మల్ గానే ఇచ్చాడు. ఓకే, థ్యాంక్ యూ బ్రో.